హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అర్జున్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ టాక్స్ 5.0. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా వైరల్ అవుతున్నటువంటి 42 రూల్స్ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది మనం క్లియర్గా దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అయితే మెయిన్ ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో, ఒక పాడ్కాస్ట్లో, ఒక ఇంటర్వ్యూలో జరిగినటువంటి సంఘటన. అది కూడా అల్లు అర్జున్ గురించి వచ్చినటువంటి ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అనమాట. బేసికలీ ఆయన కలవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. దాని ద్వారా ఆయన కలుస్తారు, లేకపోతే కలవరు అనేసి తీసుకొచ్చినటువంటి టాపిక్. దాని గురించి మనం క్లియర్గా పూర్తిగా మాట్లాడుకుందాం. సో ఒక యూట్యూబ్ ఛానల్లో స్వీకృతి టాక్స్ యూట్యూబ్ ఛానల్ అనే ఒక ఛానల్లో, ఒక పాడ్కాస్ట్లో, అందులో హోస్ట్ ఒక లేడీ యాంకర్ అండ్ ఒక లేడీ గెస్ట్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట పాడ్కాస్ట్లో. ఆ పాడ్కాస్ట్లో ఆ గెస్ట్గా వచ్చినటువంటి పర్సన్ కావేరి బరు అనే పర్సన్, ఆమె చెప్పినటువంటి ఈ కాంట్రవర్షియల్ స్టోరీ అనమాట ఇది. ఒకవేళ అల్లు అర్జున్ని కలవాలి అంటే డైరెక్ట్ మనం కలవడానికి లేదు. ఆయనకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, కొన్ని రూల్స్ ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్ అనే ఒక కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి ఫాలో అయ్యి అప్పుడు ఆయన కలవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఛాన్స్ వచ్చి పోయినా సరే కలవడానికి, ఫస్ట్ అందులో రూల్స్ ఏంటంటే, ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, సెకండ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, మూడోది దగ్గరికి వెళ్ళడానికి లేదు. చాలామంది చుట్టుపక్కల జనాలు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మేనేజర్లతో పాటు మేనేజర్లకే మేనేజర్లు ఉంటారు, చాలామంది ఉంటారు. సో మనకి అంత అవకాశం ఇవ్వడు. ఒకవేళ అలాంటి ఛాన్స్ తీసుకున్నా సరే మనకు చాలా సివియర్గా పనిష్మెంట్ ఉంటుంది అనేసి ఒక పాడ్కాస్ట్లో చెప్పడం జరిగింది. ఈయనకి ఎలా తెలుసు అంటే, ఒక బ్రాండ్ ప్రమోషన్ చేస్తుందన్నమాట. ఈమె ఒక బ్రాండ్ ప్రమోటరు. ఈమె వచ్చేసి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ చదువుకుంది. ఈమె ఒక దాంట్లో ఈమె ఒక బ్రాండ్స్ని ప్రమోషన్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు అనమాట. అయితే ఈమె పిలిచినట్టున్నారు, వెళ్ళింది. సో వెళ్ళినప్పుడు ఇంకొక లిస్ట్ ఇచ్చారంట. ఆ లిస్ట్లో 42 రూల్స్ ఉంటాయంట. ఆ రూల్స్లో ఈ 3 అనమాట. ఫస్ట్ కళ్ళబెట్టి చూడకూడదు, 2 సెకండ్ ఇవ్వకూడదు, 3 దగ్గరికి వెళ్ళకూడదు. అందులో చాలామంది చుట్టుపక్కల జనాలు ఉంటారు. సో కొంచెం అది ఆయనకి నచ్చదు అనేసి చెప్పడం అన్నట్టు జరిగింది ఆ షోలో. అయితే అల్లు అర్జున్ టీం చూశారు. చూసిన తర్వాత డెఫినెట్లీ అల్లు అర్జున్ కూడా చూసినారు కదా పక్క. అంటే ఆయన గురించి తప్పుగా చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, అంటే ఆయన పరువుని తీసినట్టే కదా అనుకొని అల్లు అర్జున్ చెప్పడం అయితే జరిగింది. సరే, అయితే అల్లు అర్జున్ కూడా వచ్చి ఈ స్టోరీ విన్న తర్వాత, సో ఇది చాలా తప్పు, నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, నన్ను 10 మందిలో అల్లరి చేసేదానికి, నా పరువు తీసేదానికి ఇట్లా మాట్లాడుతున్నారు, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా ఫాల్స్ అలిగేషన్ అనేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు, దాంతోపాటు లీగల్గా యాక్షన్ తీసుకొని డెఫమేషన్ కేసేసి, పరువు నష్టం కేసేసి వాళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే, ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ పాడ్కాస్ట్లో చెప్పినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊరుకోరు కదా. సో ఆ ఛానల్లో వెళ్ళి మన వాళ్ళు గట్టిగా చూసుకున్నట్టున్నారు కామెంట్లలో, వీడియోని డిలీట్ చేసేసారు. సో మెయిన్గా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, సెలబ్రిటీస్ని మనం ఈజీగా అట్లా అంటే ఒక మాట అనేయచ్చు. ఎందుకంటే మనకు ఆ ఛాన్స్ ఉంది కదా, మనకంటూ ఒక ఛానల్ ఉంది, మనకంటూ ఒక నోరు ఉంది, వాళ్ళు వచ్చి మనం డైరెక్ట్గా ఏం చేయలేరు. సో కాబట్టి ఏదైనా అనేయచ్చు, వెనక ముందు ఆలోచించకుండా ఫేమ్ అవ్వడానికి, నేమ్ రావడానికి ఏదైనా అనొచ్చు. సో అలా అనడం అనేది చాలా తప్పు కదా. మనం పరువుని మర్యాదని తీయాల్సిన రైట్ మనకు లేదు, వాళ్ళ గురించి తెలియకుండా మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. సో దాంతో అల్లు అర్జున్ కూడా ఒక రిక్వెస్ట్ చేసి సోషల్ మీడియాకి, దయచేసి ఫాల్స్ ఎలిగేషన్, ఫాల్స్ ప్రచారాలు చేయొద్దు, తెలిసిన తర్వాత మీరు మాట్లాడండి
అనేసి సోషల్ మీడియా వాళ్ళకి అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ఆయన రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది. ఇదనమాట ఆయన అసలు ఈ 42 రూల్స్లో ఉన్నటువంటి ఫేక్ ఎలిగేషన్స్ ఇవంతా ఫేక్ అనమాట, రియల్ కాదు. సో మరి ఆవిడ ఎందుకు చెప్పిందో ఏంటో ఆవిడకే తెలియాలి. సో ఆయన కూడా క్లియర్గా వచ్చి చెప్పడం జరిగింది, ఇదంతా ఫేక్ ప్రచారం, నా పరువు తీయడానికి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పడం జరిగిందనమాట. ఇది మ్యాటర్, ఈ 42 రూల్స్ యొక్క స్టోరీ, కాంట్రవర్షియల్ స్టోరీ. ఓకేనా? సో ఎవరు కూడా తప్పుగా మాట్లాడద్దు, తెలిసి కానీ తెలియక కానీ. తెలుసుకొని మాట్లాడితే దానికి ఒక విలువ వాల్యూ ఉంటుంది. ఓకేనా? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లవ్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.